గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అండ్ తెలంగాణలో అధికారానికి వచ్చింది కాంగ్రెస్ అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ ఏపీలో రాబోతున్నాక ఏపీలో ఫోకస్ పెట్టింది. సో వై నాట్ కాంగ్రెస్ నేను అదంతా వెళ్ళిపోతున్నారనమాట. కర్ణాటకలోనేమో మనం ఏదైనా చాలా రోజులు గుర్తులేదు, తెలంగాణలో వచ్చేసేసి కాంగ్రెస్ గ్యారంటీ అని చెప్పి వెళ్ళింది. ఇప్పుడు ఏపీలో వై నాట్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ని ఎందుకు గెలిపించకూడదని చెప్పి వెళ్తున్నారు. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ చాలా హామీ పథకాలు ఇచ్చింది అప్పట్లో, స్టేట్ విడిపోకముందు మనకు తెలిసింది అవన్నీ. రాజశేఖర రెడ్డి గారు కానీ, సోనియా గాంధీ కానీ, తర్వాత వచ్చిన లీడర్స్ కానీ, ఇంత ముందు ఉన్న లీడర్స్ కానీ, సో అవన్నీ మర్చిపోకూడదు అన్నమాట మనం. సో కాంగ్రెస్కు ఓటేద్దాం, సో మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేసుకుందాం. సో టీడీపీ జనసేన వచ్చినా మనకు నాట్ ఓకే, టీడీపీ జనసేన వచ్చినా ఓకే, బట్ కాంగ్రెస్ ఫ్యాన్ అనమాట నేను ఫస్ట్ నుంచి. సో కాంగ్రెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి, మర్చిపోమాకండి. నేనైతే కాంగ్రెస్ సెంటర్లో రావాలి, స్టేట్లో వచ్చేసి టీడీపీ జనసేన రావాలనుకుంటున్నాను. ఒకవేళ స్టేట్లో కాంగ్రెస్ వచ్చినా నాకు ఓకే, ఎందుకంటే టీడీపీ వచ్చినా జనసేన ఆ జగన్ కంట్రోల్ చేయాలంటే సెంటర్లో కాంగ్రెస్ వచ్చి స్టేట్లో కూడా కాంగ్రెస్ రావాలి. ఓన్లీ టీడీపీ వస్తే సరిపోదు అనమాట. సో నాకు అధికారికంగా జగన్ గారి మీద ఏం లేదు, కానీ పార్టీ పరంగా నాకు కొంచెం ఇష్టం అనమాట జగన్ గారు అంటే. మళ్ళీ మీరు ఏమైనా ఫీల్ అవుతే సారీ, ఇదనమాట నా వర్షను. మరి మీరేమనుకుంటారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మనం చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. సో వై నాట్ కాంగ్రెస్ కాంపెనీతో ఈరోజు విజయవాడలో సభ జరిగింది. సో మనకి ఏపీ హెడ్ క్వార్టర్స్ విజయవాడ కాబట్టి క్యాపిటల్ అదే కాబట్టి, సో తొందరలో కర్ణాటక తెలంగాణ రాజకీయవేత్తలతో తీసుకొచ్చి సభ చేయబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఆ కాంగ్రెస్ విజయవంతంగా జరగాలని చెప్పి సభలు నేను కోరుకుంటున్నాను. మరి ఏమైనా కాంగ్రెస్ ఫ్యాన్స్ ఉంటే, టీడీపీ జనసేన ఫ్యాన్స్ ఉంటే ఒక లైక్ చేసుకున్నామా. సో నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.